మనందరం జాగ్రత్త పడాల్సిన, మనందరం అలర్ట్ అవ్వాల్సిన మరొక వార్త ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కల్తీ పాలు తాగిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. చౌడేశ్వర నగర్కు చెందిన కృష్ణవేణి 85 సంవత్సరాలు, అలాగే కనకరత్నం 70 సంవత్సరాలు. వీరిద్దరూ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో మరొక 13 మంది బాధితులకు ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతోంది. వీరిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా కల్తీ పాలు తాగిన వాళ్ళు. కల్తీ పాలు తాగిన బాధితుల్లో వీళ్ళందరిలో చాలా వరకు అనూరియా అనే ఒక హెల్త్ కండిషన్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అనూరియా అంటే కిడ్నీలు పాడైపోయి మూత్రం ఆగిపోవడం. కల్తీ పాలు తాగడం వల్లే ఈ సమస్య వచ్చిందా అన్న కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది. కల్తీ పాలు అమ్ముతున్న వ్యాపారిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. పరీక్షల కోసం ఆ పాలను ల్యాబ్కి కూడా పంపించారు అధికారులు. కల్తీ పాలు వల్ల కిడ్నీలు పాడైపోయి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాధితుల్లో 2 ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మరొక 5గురికి సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అపార్ట్మెంట్ ట్యాంకర్ క్లీన్ చేయకపోవడం వల్ల కూడా ఒకవేళ ఇలా ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నప్పటికీ ఖచ్చితంగా ఈ పాల వల్లే ఇలా జరుగుంటుందంటూ అంచనా వేస్తున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ వస్తే తెలిసే అవకాశం ఉందంటూ డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పటికే ఆ వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో అసలు ఏం జరిగింది, ఆ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఆ డైరీ ఆ పాలను తయారు చేసింది ఎవరు, అక్కడ తయారు చేసింది అనే మాట ఉపయోగించాల్సి వస్తుంది. ఎందుకంటే జనరల్గా పాలు గేదెల దగ్గర నుంచో ఆవుల దగ్గర నుంచో వస్తాయని మనకు తెలుసు, కానీ ల్యాబుల్లో తయారై వస్తాయని చెప్పేసి ఈ మధ్య మనం చూస్తున్నాం. సో అసలు ఈ పాలు ఎక్కడి నుంచి వచ్చాయి, డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఒకసారి ఆ కుటుంబ సభ్యులు, ఆ బాధితులు ఏమంటున్నారో చూద్దాం. ముందుగా రీసెంట్గా 17th నైట్ మా బాబుకి వామిటింగ్స్ అయ్యాయండి. వామిటింగ్స్ అయితే ఏంటి వామిటింగ్స్ ఇండైజెషన్ అనుకున్నాం, నార్మల్ వామిటింగ్స్ చెప్పేసాం. కానీ నెక్స్ట్ డేకి వామిటింగ్స్ విత్ ఫీవర్ కూడా వచ్చింది. 2 తగ్గట్లేదు ఏంటంటే హాస్పిటల్కి తీసుకొచ్చామంటే తీసుకొస్తే బ్లడ్ టెస్ట్ చేశారు. బ్లడ్ టెస్ట్ చేస్తే యూరియా క్రియేటిన్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నారు. దీనికి ఆల్ ఆఫ్ ఎ సడన్ 1 డేలో అంత యూరియా క్రియేటిన్ అంత ఇంక్రీజ్ అవ్వడం ఏంటని చెప్పి యూరిన్ పాస్ చేశారని అడిగారండి. యూరిన్ పాస్ చేయట్లేదు ఏంటి అని చెప్పి రెయిన్బో హాస్పిటల్స్కి తీసుకొచ్చామండి. నెక్స్ట్ డే నైట్, ఆ రోజు నైట్ రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్స్కి ఎమర్జెన్సీ మీద తీసుకొచ్చేస్తే డయాలసిస్ చేయాలన్నారండి. అదేంటి అంత డయాలసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ అవ్వట్లేదా అన్నారండి. అంత సడన్గా కిడ్నీ ఫంక్షనింగ్ అవ్వకపోవడం ఏంటని ఏంటి అని చెప్పి ఇప్పటికి 3 days అయిందండి హాస్పిటల్లో జాయిన్ చేసి మా బాబుని. డాక్టర్స్ కూడా హిస్టరీ అంతా అడిగారండి, ఏంటి మ్యాండేకం అది ఇదంటే ఏమీ కాదండి. మా అసలు చాలా లాంగ్ రిలేషన్స్ అసలు ఎలా అయిందో ఇప్పుడు తెలియట్లేదు. ఫుడ్ కూడా అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టలేదండి. అప్పుడు మేము మిల్క్ ఏమైనా కంటామినేట్ అయి ఉంటుందండి, మీరు ఏం మిల్క్ వాడుతున్నారని అడిగారు డాక్టర్. అప్పుడు నార్మల్ మాకు కోరుకొండ నుంచి ఒక ఆయన గణేష్ అని చెప్పి ఆయన మిల్క్ తెచ్చి వేస్తారనమాట. మేము పిల్లలు చిన్నప్పటి నుంచి అవే వాడుతున్నామండి. వాళ్ళు ఈ పాపకు కూడా ఆపాలే పట్టాము. రీసెంట్గా నిన్న కూడా ఆపాలే తాగింది పిల్ల. పిల్లలు కూడా ఇప్పుడు టెస్ట్ చేయించామండి. ఈ న్యూస్ చూసి అయితే ఇలా ఈ పేరు పర్సన్ ఇలా రిజిస్టర్ అయ్యే కేసెస్ ఆ పర్సన్ అందరికీ వేశారనగానే మేము కూడా రియాక్ట్ అయ్యి అయితే మాదే ఆ పర్సన్ కదా అని చెప్పి రిపోర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట. రీసెంట్గా సో ఒకసారి అసలు అక్కడ ఏం జరిగింది, ప్రస్తుతం ఆ బాధితులు పరిస్థితి ఏంటి, 2 ప్రాణాలు కోల్పోతే మరొక 5గురికి సీరియస్గా ఉంది. ఆ వ్యాపారిని అరెస్ట్ చేశారంటూ తెలుస్తోంది. మరి అధికారులు ఏమంటున్నారు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, ప్రజెంట్ కండిషన్ ఏంటి, అసలు ఏం జరిగింది? చాలా ప్యానిక్ అవుతున్నట్లుగా తెలుస్తోంది చాలామంది. నందు, ఏదైతే రాజమండ్రి రాజానగరం పరిధిలో కల్తీపాలు కలకలం అయితే మొత్తం స్థానికంగా మొత్తం అందరినీ కూడా కలవరపాటు గురి చేస్తుంది. ప్రధానంగా లాలా చెరువు అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చౌడేశ్వర నగర్ లో వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో ఈ భవ్య నగర్ అపార్ట్మెంట్లో అయితే ప్రస్తుతం ఆ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ప్రధానంగా ఆ యూరిన్ స్టక్ అయిపోవడంతో పాటు అలాగే ఫంక్షనింగ్ ఏదైతే లివర్ ఫంక్షనింగ్ కూడా డ్యామేజ్ అయినట్టుగా వాళ్ళకైతే డయాలసిస్ చేయాలని ఒక్కసారిగా వీళ్ళ
వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధితులకి ఇదే పరిస్థితి అయితే ఎదురైంది. అందరికి కూడా ఆ కిడ్నీలు అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయని కూడా చెప్పడంతో పాటు యూరిన్ కూడా స్టక్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా భయాందోళనకు గురవారు. ఒక్కసారి ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్తో పాటు మొత్తం అన్ని ప్రాంతాల్లో ఇప్పుడైతే అందరూ కూడా చేరినటువంటి పరిస్థితి. ఇప్పటికే 11 మంది వరకు కూడా దీనికి బారిన పడి ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నారు. ఇందులో ఒక మహిళ నిన్నైతే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. మరొక బాలుడికి కూడా ఈ డయాలసిస్ చేయాలని వైద్యులు కూడా సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ పరిస్థితి మొత్తం అందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా ఒక పాలు ఏదైతే కోరుకొండ మండలంలో ఉన్నటువంటి నరసాపురం గ్రామానికి చెందినటువంటి ఒక పాల వ్యాపారి పాలు వాడడం వల్లే అతను పాలు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ యొక్క కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వరుసగా హాస్పిటల్ పాలు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ఆ కల్తీ పాల వల్ల ఈ విధంగా జరిగి ఉండొచ్చు అనేది కూడా ఒక పక్కన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ రాజమండ్రి చౌడేశ్వర నగర్ లో ఉన్న భవ్య అపార్ట్మెంట్ లో అయితే వాళ్ళందరినీ అంటే మంచినీటి ట్యాంకర్ క్లీన్ చేయకపోవడం వల్ల వచ్చింది, ఈ పాలు తాగడం వల్ల వచ్చిందనే కోణంలో పోలీసులతో పక్కన వైద్య శాఖ అధికారులతో పాటు అలాగే సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ అధికారులు మొత్తం అంతా కూడా ఇప్పటికే నిన్న నుంచి కూడా చేరుకున్నారు. శాంపిల్స్ అన్ని కూడా సేకరిస్తున్నారు. ఎవరైనా ఈ యొక్క బారిన పడి ఈ విధంగా యూరిన్ స్టక్ అయిపోవడం కానీ ఇబ్బంది పడడం అందరూ కూడా ప్రస్తుతం హాస్పిటల్కి వచ్చి వైద్య పరిస్థితులు సకాలంలో చేసుకోవాలి. ఎవరైతే ఆ యొక్క ప్రాంతంలో కోరుకొండ మండలంలో ఉన్నటువంటి ఈ నర్సాపురం విలేజ్ సంబంధించినటువంటి గణేష్ అనే పాల వ్యాపారి ఎవరైతే సప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పరీక్షలు చేయించుకోవాలంటూ కూడా అది వైద్యుల అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ మొత్తం ఆ వైద్య శాఖ అధికారులు అక్కడ ఇప్పుడైతే చేరుకున్నారు. చేరుకుని ఆ మంచినీటి శాంపుల్స్ తో పాటు పాలు కూడా శాంపుల్స్ సేకరించారు. మొత్తం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది ఇప్పటికే ఒక మహిళ చనిపోవడం, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండడం పాటు బాలుడి యొక్క కండిషన్ ఒకరికైతే ఆ ఫంక్షనింగ్ యూరిన్ ఫంక్షనింగ్ కూడా స్టక్ అయిపోవడం నేపథ్యంలో డయాలసిస్ చేయాలని కూడా వైద్యులు చూపించడంతోనే ఒక్కసారిగా ఏం జరిగిందనేది కూడా తెలియని పరిస్థితి ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాల్లో కనబడుతుంది. అలాగే ఉదయం లేస్తే చాలు మనం ఆ పాలు తాగాలి, అలాగే ఉదయం లేస్తే పాలు నీరు తాగాలి, ఇటువంటి వాటి తాగడం వల్లే ఇటువంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. అంటే పాలు కల్తీ వల్లే ఈ పరిస్థితి దాపరించిందా, మొత్తం ఏం జరిగిందనేది కూడా చౌడేశ్వర నగర్ తో పాటు అలాగే వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో ఈ భవ్యనగర్ అపార్ట్మెంట్ లో ముఖ్యంగా ఒకే కుటుంబానికి చెందిన వారైతే ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది దేని వల్ల వచ్చిందనేది కూడా పూర్తిగా నిర్ధారణకైతే అధికారులు అయితే రావాల్సిన అవసరం అయితే ప్రధానంగా కనబడుతుంది. నందు, హాస్పిటల్లో మరొక 5 మెంబర్స్ కి సీరియస్ గా ఉందంటూ తెలుస్తుంది. వాళ్ళ కండిషన్ ఎలా ఉంది? అంటే మొత్తం అందరూ కూడా 11 మంది వరకు కూడా దీని ఎఫెక్ట్ అయ్యారు. 11 మందిలో ఇప్పటికే బాలుడికి అంటే మనం చూసాం ఒక బాలుడి యొక్క పరిస్థితి హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అతను వెంటిలేటర్ పైనే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే చిన్న పిల్లవాడికి డయాలసిస్ చేయవలసిన అవసరం వచ్చిందని కూడా తెలియని పరిస్థితి. అంటే పాలు తాగడం వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చాయని కూడా ఇప్పుడైతే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు 11 మంది వరకు ఎఫెక్ట్ అయిన నేపథ్యంలో ఒక మహిళ ఇప్పటికే చనిపోయారు. తను పాలు తీసుకోవడం వల్ల చనిపోయిందా, వేరే కారణాల వల్ల చనిపోయిందని కూడా అధికారులు ఇంకా నిర్ధారించవలసిన అవసరం అయితే ఉంది. మరొక బాలుడి పరిస్థితి బాగోలేదు, మరొక మహిళ పరిస్థితి కూడా బాగోలేదు. అందరూ కూడా 11 మంది వరకు ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే స్థానిక ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ కూడా వాళ్ళకి సరైన వైద్య సౌకర్యం అందించాలని కూడా వైద్యులకైతే సూచనలు అయితే చేస్తారు. ఇది దేని వల్ల జరిగిందనేది కూడా పూర్తి విచారణ అయితే ఇప్పుడు నిర్ణయించి పాల వ్యాపారి ఎవరైతే ఉన్నారో కోరుకొండ ఆ పోలీసులు అయితే ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి శాంపిల్స్ అన్ని కూడా సేకరించారు. శాంపిల్స్ సేకరించి ఆ